బిగ్ బాస్ 9లో ఈరోజు ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు? ఈరోజు అంటే ఈ సెకండ్ వీక్లో ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు అంటే డైలీ ఎపిసోడ్స్ చూసే వాళ్ళకు అర్థమయ్యే ఉంటుంది. ఆల్మోస్ట్ ఈ వారం ఫ్లోరా షైనీ గారే ఎలిమినేట్ అవుతారు అని. ఎందుకంటే ఆవిడ వల్ల ఎలాంటి కంటెంట్ రావట్లేదు. అసలు ఆవిడ ఏదైనా వర్క్ చేస్తుంటే కూడా దాన్ని కూడా బిగ్ బాస్ పెద్దగా చూపిస్తున్నట్లు ఎక్కడా కనిపించట్లేదు. కంటెంట్ పరంగా చూసినా ఏదైనా టాస్కుల్లో కావచ్చు, మిగతా డిస్కషన్లో కావచ్చు, ఆవిడ ఇన్వాల్వ్మెంట్ అంటూ ఏదీ లేదు. ఈ వారం ఫ్లోరా షైనీ గారే ఎలిమినేట్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. అది డైలీ బిగ్ బాస్ చూసే ఆడియన్స్కు అర్థమయ్యే ఉంటుంది. కానీ ఇక్కడ ఈ వారం మనీషు అలాగే ప్రియా శెట్టి వీరు కూడా నామినేషన్లో ఉన్నారు. వీరికి కూడా తక్కువ ఓటింగే పడే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వీళ్ళ ఓవర్ యాక్షన్ ఆడియన్స్కు నచ్చట్లేదు. అందుకే వీళ్ళకు ఓటు వేయకుండా వీరు ఎలిమినేట్ అవ్వాలి అని ఈ వారం ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉన్న మరో కంటెస్టెంట్ అయినటువంటి ఫ్లోరా గారికి ఓట్స్ వేసే అవకాశం కూడా ఆడియన్స్ ఉంది. ఎందుకంటే మనీషు ప్రియా వీరిద్దరంటే నచ్చని ఆడియన్స్ చాలామంది ఉన్నారు. వీరిద్దరు ఎలిమినేట్ అవ్వాలని కూడా ఫ్లోరా గారికి ఓట్స్ వేసి ఆవిడని సేఫ్ చేసి మనీష్ కానీ ప్రియా కానీ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. కానీ కంటెంట్ ఇచ్చేదాని పరంగా చూస్తే ప్రియా శెట్టి మర్యాద మనీష్కు కన్నా ఫ్లోరా గారు ఎలిమినేట్ అవ్వడమే కరెక్టు. బిగ్ బాస్ కూడా ఒకవేళ ఫ్లోరా గారికి కొద్దిగా మనీష్కు ప్రియాకు అన్న ఎక్కువ ఓటింగ్ పడితే కూడా ఫ్లోరానే ఎలిమినేట్ చేయడానికి ఛాన్స్ ఉంది. అలాగే హరీష్ కూడా ఈ వారం ఎలిమినేషన్ డేంజర్లో ఉన్నాడు. ఎందుకంటే ఆయన బిహేవియర్ ఏంటో, ఆయన గేమ్ ప్లాన్ ఏంటో ఎవ్వరికి ఇంకా సరిగ్గా అర్థం అవ్వడం లేదు. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటున్నాడు. ఆయనకంటూ ఒక ప్రాపర్ ఓట్స్ వేసే ఆడియన్స్ ఫ్యాన్ బేస్ ఇంకా క్రియేట్ అవ్వలేదు. ఆయన కూడా ఈ వారం ఎలిమినేషన్ డేంజర్లో ఉన్నాడు ఖచ్చితంగా. ఫైనల్గా ఈ వారం ఎలిమినేషన్ డేంజర్లో ఉన్నది మనీషు, ప్రియా, హరీష్, ఫ్లోరా. వీరి నలుగురిలో ఫ్లోరా గారు ఎలిమినేట్ అవ్వడానికి హై ఛాన్స్ ఉన్నప్పటికీ కూడా నలుగురికి ఎలిమినేషన్ డేంజర్ అయితే ఉంది. చూద్దాం మరి ఎవరు ఎలిమినేట్ అవుతారో. మరి మీరు ఎవరు ఎలిమినేట్ అవ్వాలి అని అనుకుంటున్నారో కామెంట్ చేయండి.